ప్రియమైన దేవుని సంగమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఆ యొక్క శుభాకాంక్షలను తెలియజేయుచుంటున్నాను. దేవుడిచ్చినటువంటి యొక్క మరి చక్కనైన పునరుద్ధాన దినమును బట్టి దేవుని ఘనమైన నామం నాకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క ఉదయకాలపు వేళలో ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని బట్టి ప్రభునామం నాకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడదాం. తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని మనము ప్రారంభించుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లించుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. నాయన మహోన్నతుడా, మీకు వందనములు. మహిమగల రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మడా, మీకు స్తోత్రము 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 చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ కృపా, ప్రేమ, జాలి, దయను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నీ కృపలో మమ్ములను, మా కుటుంబములను జ్ఞాపకం చేసుకొని తండ్రి, మాకు ఇచ్చిన మీకు సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తుంటున్నాం. మా మధ్యలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా గృహములలో ఉండి ఇటు రీతిగా మేము ఆరాధన చేసుకుంటకు మాకు ఇచ్చిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క ఆయన ఉదయకాలపు వేళలో మరొకసారి మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి నాయన, ఏమని వర్ణింపగలము యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క నా తండ్రి నాయన ఉదయకాలపు వేళలో ప్రభా, ముఖ్యంగా తండ్రి నాయన మరి దేశంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. 74 సంవత్సరములు పూర్తి చేసుకుని 75వ తండ్రి నాయన ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమును మేము జరిపించుకున్నటకు మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన దేశమును మీరు కాపాడి సంరక్షించి మీరు నడిపిస్తున్నటువంటి విధానం, దేశ ప్రజలను కాపాడుచున్నటువంటి విధానం కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటున్నాం. తండ్రి, నీ కృపలో జ్ఞాపకము చేసుకుని నీ ఆశీర్వాదము దేశ ప్రజలపై ఉంచండి. దేవా, పరిపాలకులపై మీరు ఉంచమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రమును ప్రభా తండ్రి నాయన, మరి మేము తండ్రి స్వతంత్రులమై ఉన్నామని అలాగునే తండ్రి నాయన క్రైస్తవ విశ్వాస జీవితంలో మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రతను ప్రభా తండ్రి మేము కలిగినటువంటి వారలమై ఉంటూ మిమ్మల్ని మహిమపరిచి గణపరిచి స్తుతించి వారలము ఉండునట్లు తండ్రి, నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు దేవ, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. ఆయన పాల్గొనబోచున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇటు రీతిగా ప్రభా నాయన తండ్రి, మరి మాకు కలిగిన అనారోగ్యం నుంచి ప్రభా తండ్రి నాయన మీరు నెమ్మదిగా మీరు లేవనెత్తున్న విధానం కొరకు వందనాలు. ఇంకొన్ని బలపరచండి, ఉజ్జీవపరచండి యేసయ్య. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉండి, పాటలలో మీరు ఉండి మహిమ పొందండి. మా స్తుతిని మీరు స్వీకరించండి, వాక్యములో మీరు ఉండండి, మాతో మాట్లాడి హెచ్చరించి ఆదరించి బలపరిచి నడిపించండి. ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు ప్రభువా, కృప కలిగినటువంటి మా యొక్క జీవాధిపతి అయిన మా ప్రభువా, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనిచుంటున్నాం. దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. నా తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకునండి. నీ కృప చేత నింపండి, మేలు చేత నింపండి, దీవెన ఆశీర్వాదముల చేత మీరు నింపి నడిపించండి. ఆరాధనలో ఉండేటటువంటి ఆశీర్వాదమును మా పైన, మా కుటుంబముల పైన మీరు కృమరింపజేసి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి యొక్క ప్రభువా, మరి ఉదయకాల ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరు తోడుగా ఉండండి ప్రభా. నన్ను జ్ఞాపకం చేసుకోనండి, అంతము వరకు నీ ఆత్మనీడలో జరిగించమని ప్రభా తండ్రి నాయన. మరి ప్రభువా, మరి మీ యొక్క ఆత్మ నడిపింపును, మీ పరిశుద్ధాత్మ సంచారమును మా మధ్యలో ఉంచి ప్రభా తండ్రి నాయన ఎందరైతే వింటున్నారో అందరిలో
నీ దీవెన ఆశీర్వాదమును, నీ కృపా దీవెన క్షేమం నుంచి నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసునామం అడిగి వేడుకొని ప్రార్థించుకొని చుంటున్నాము తండ్రి. ఆమేన్. పితృ పుత్ర శుద్ధ మాలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వయోగమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ఆమేన్. అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ముందు పరిస్థితి పాటల్లోని పనులను నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం పాటల ద్వారా దేవునికి మహిమ పరుచుకుందామండి. పాటల పుస్తకం నుండి 116 పాట అండి. పాటల పుస్తకం నుండి 116 పాట. భారతదేశ సువార్త సంగమా భూదివి సంగమమా, భారతదేశ సువార్త సంగమా భూదివి సంగమమా, సాతానుని రాజ్యము కూల్చే యుద్ధరంగమా, సాతానుని రాజ్యం కూల్చే యుద్ధరంగమా, భారతదేశ సువార్త సంగమా భూదివి సంగమమా, భారతదేశ సువార్త సంగమా భూదివి సంగమమా, సాతానుని రాజ్యం కూల్చే యుద్ధరంగమా, సాతానుని రాజ్యం కూల్చే యుద్ధరంగమా, ఎవని పంపుదును నా కరుపున ఇలా ఎవరు పోవుదురు నాకై, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరన్నానని నన్ను పంపుమని నమ్ము సంగమా, నేనున్నానని నన్ను పంపుమని నమ్ము సంగమా, భారతదేశములో వెలిగే సువార్త సంగమా, భారతదేశములో వెలిగే సువార్త సంగమా, అడవి ప్రాంతములు ఎడారి భూములు దీపవాసులను గనుమా, దీపవాసులను గనుమా, అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించను చనుమా, అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించను చనుమా, భారతదేశములో వెలిగి సువార్త సంగమా, భారతదేశములో వెలిగే సువార్త సంగమా, బ్రతుకులోన ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా, క్రైస్తవ జనాంగమును కనుమా, కునుకు దివ్యలను సరిచేయవు జీవజ్వాలయని చనుమా, కునుకు దివ్యలను సరిచేయవు జీవజ్వాలలని చనుమా, భారతదేశములో వెలిగే సువార్త సంగమా,
భారతదేశములో వెలిగే సువార్త సంగమా, భారతదేశ సువార్త సంగమా, భూదివి సంగమమా, భారతదేశ సువార్త సంగమా, భూదివి సంగమమా, ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా, ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పాటల పుస్తకం నుండి 110వ పాట అండి, సాంగ్ నెంబర్ 110. కుతూహల ఆర్భాటం అండి, సాంగ్ నెంబర్ 110వ పాట. ఈ పాట పాడుతూ దేవునికి మహిమ పరుచుకుందాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో, పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునాడు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను, ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమై, దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేను, ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమై, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము, శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా
యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమార్భటమే నా యేసుని సన్నిధిలో ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవునికి స్తుతులు చెల్లించుకుందామండి. గడిచిన కాలం అంతయు దేవుడు కాచి కాపాడి ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉంటున్న విధానమును బట్టి దేవాది దేవునికి వేలాది వందనములు చెల్లిస్తూ ఈ సమయంలో పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో ఆయనకి స్తుతులు చెల్లించుకుందామండి. స్తోత్రములు 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 నాయన. వందనాలు 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 గొప్ప దేవా, నీకే వందనాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ప్రభ. మీకే వేలాది వందనములు, లెక్కలేని వందనములు, ఎనలేని వందనములు ప్రభు. సర్వశక్తిమంతుడవు స్తోత్రములు నాయన. మా సృష్టికర్తవు వందనాలు 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 ప్రభు. నాయన ఈ సమయంలో ప్రభు నాయన మాకు ఇచ్చిన ప్రభు నాయన ఈ దినమును బట్టి వందనాలు ప్రభు నాయన. దేవా నాయన ఈ ప్రభా నాయన ఇండిపెండెన్స్ డేను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా నాయన మీకే వందనాలు ప్రభు. నాయన ముందుగా ప్రభ మీరే మాకు ప్రభ స్వతంత్రత ఇచ్చి ప్రభ నాయన పాప శాపము నుండి నాయన మీ రక్తమును చిందించి ప్రభు నాయన మా కొరకు ప్రభు నాయన మమ్మల్ని మారని ప్రేమతో ప్రేమించి ప్రభు నాయన మీ కృపతో ప్రభ, మీ జాలి, మీ దయ ప్రభ నాయన ప్రభు. దేవా నాయన మాకు ప్రభా నాయన మరణించకుండా ప్రభా నిత్య జీవము మాకు ప్రభ ఇవ్వటకు నాయన మీరు ఇచ్చిన ప్రభా నాయన వందనాలు ప్రభా నాయన. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, ఆ భాగ్యమును బట్టి వందనాలు 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 చెల్లిస్తున్నాను ప్రభు నాయన. నిత్యము నాయన ప్రభా దేవా నాయన ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉంటూ ప్రభు దేవా నిత్యము తండ్రి నాయన ఇమ్మానుయేలుగా ప్రభు తోడుగా ఉండి కాచి కాపాడుతున్న విధానమును బట్టి వందనాలు ప్రభు. యెహోవా ఈరే, యెహోవా షమ్మైన మా దేవా మీకే మహిమ, మీకే ఘనత 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 ప్రభావములు చెల్లిస్తున్నాను ప్రభువ. దేవా మా కొండ, మా కోట, మా ఉన్నత దుర్గమ, మా శైలమా నీకే స్తోత్రములు. ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, అతి కాంక్షణీయుడవు ప్రభువ, అతి సుందరుడవు. స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువ. భూమి ఆకాశములు సృజించిన దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు నాయన. మీకే వందనాలు 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 ప్రభువ. అబ్రాహాము దేవ, ఇస్సాకు దేవ, మాకు చాలిన దేవుడవు నాయన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. దేవా స్తుతులు స్తుతులు. యెహోవా రాఫా నీకే స్తుతులు తండ్రి. మీకే స్తుతులు 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 స్తోత్రములు అర్పిస్తున్నాను ప్రభువ. పరిశుద్ధుడా 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 మీకే స్తోత్రములు. పరమదేవా పరమ తండ్రి నీకే మహిమ 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 ఘనత ప్రభావములు. నీ వాక్యముకై వందనాలు. ఆదరణకర్త నీకే స్తోత్రములు. ఆలోచనకర్త నీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువ. ప్రతినిత్యము ప్రభా నాయన కాచి కాపాడుతూ ప్రభా నాయన మీ దేవదూతల కాపుదల ఉంచి ప్రభా నాయన మాకు ఇచ్చిన ప్రభా నాయన కాపుదలకై వందనాలు వందనాలు ప్రభువ. దేవా తల్లి మరిచిన నాయన నేను నిన్ను మరవనని ప్రభ వాగ్దానం ఇచ్చిన దేవా నీకే స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువ. మరి ఇంకొకసారి ప్రభా నాయన దినమును బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభువ నాయన మీ అభిషేకమును మా మీద ఉంచిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన వాక్యంలోకి వెళ్ళబోచుండగా నాయన పాస్టర్ గారిని నిలబెట్టి మీ
మీ ఏడంతల ఆత్మతో అభిషేకించి ప్రభా నైనా మీరే శక్తి ఇచ్చి ప్రభా నైనా వింటున్న ప్రభా నైనా మాతోను నైనా ఆన్లైన్ చూస్తున్న మాతో ప్రభా నైనా మీరే మాట్లాడమని శ్రద్ధగా వినే చెవులను ప్రభా అర్థం చేసుకొని మనసును మాకు అనుగ్రహించమని ప్రభా నైనా ఇచ్చిన స్తుతి ప్రభా మీకే సమర్పిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తూ ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయమును బట్టి దేవుని ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుంటూ దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణం ఇది. దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయంలో కొద్ది దేవుని మాటల చేత మనము బలము పొందేటటువంటి వారలముగా, కొద్ది దేవుని మాటల చేత మనము ఉజ్జీవపరచబడినటువంటి వారలమై ప్రభు వాక్యమందు ఉండేటటువంటి కొద్ది యొక్క మాటలను మనం నేర్చుకొని ప్రభు యొక్క నామమును గనపరిచేటటువంటి వారలముగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. నీటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము మనము చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. ఒక వచనమును చదివి మనము ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. According to Gospel, St. John 8th chapter 32nd verse. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా దేవుడు యొక్క పరిశుద్ధ వాక్యం దీవించునుగా. తల్లి వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మరి యొక్క చక్కనైన దినమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి నాయన మా యొక్క జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారముల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క చక్కనైనటువంటి వేళలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి యొక్క పునరుద్ధాన దినమును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశమంతా ఇటు రీతిగా స్వతంత్రులమై తండ్రి నాయన మరి ఆంగ్లేయుల పాలన నుంచి మేము స్వతంత్రులమై ఉంటున్నాం. ఈనాడైతే మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని మహిమపరచుటకు దాస్యం అనేటటువంటి కాడి నుంచి విడిపింపబడి ఉంటున్నాం. ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారా కడుగుబడినటువంటి వారలమై ప్రభువా మేము విడుదల పొందినటువంటి జనాంగం అని నమ్ముచు తండ్రి మీ యొక్క నామమును మేము మహిమపరుస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి యొక్క స్వాతంత్రతను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనచ్చు. మీరు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నీటి దిన దీవెన ఆశీర్వాదం చేత నింపండి. ఈ వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడైన ప్రభాయుగ్యుడను నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచిన నోటిలో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపు కలుగు చేయమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమునకును మరి క్రైస్తవ కుటుంబములకును క్రైస్తవేతరులకును ప్రతి భారతీయునికి కూడా ఇక 75వ స్వాతంత్ర దినోత్సవ శుభములను శుభాకాంక్షలను తెలియజేయుచుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయం ఇది, ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణం ఇది. ఈ యొక్క చక్కనైనటువంటి మరి యొక్క తరుణంలో ఈ మంచి సమయంలో కొద్ది దేవుని మాటలను ధ్యానం చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క మరి ఈ యొక్క సమయంలో మరి ప్రత్యేకంగా భారతదేశం 74 సంవత్సరములు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోనికి అడుగుపెట్టడానికి ఈ 75th ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప కృప ఇది.
మరి దేవుడు నడిపించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం ఇది. అందుని బట్టి దేవుని ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క మరి పరిస్థితులను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి మన యొక్క పితరులు భారతదేశము ఆంగ్లేయుల పరిపాలనలో ఉండేటటువంటి ఆ పరిస్థితులను మనము గమనించినప్పుడు, వారు శ్రమపడి ప్రాణములను అర్పించి ఎంతగానో వారు తెగించి అనేక సంవత్సరములు వారు పోరాడారు. అయితే మహాత్మా గాంధీ గారు ఎప్పుడైతే మరి ఇంకనూ ఈ యొక్క మరి పరిస్థితులను ఉధృతం చేశారో, శాంతి మార్గంలో ఈ యొక్క మరి పోరాటాన్ని ఆయన మరి ప్రారంభించి శాంతియుతముగా, ఎక్కడ కనీసం మాట కూడా లేక, గొడవ కూడా లేక ఉండటానికి దేశమంతటిని ఒక్క దాటిపై నడిపించి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి వారు ప్రజలను ప్రభావితం చేసి ఈ యొక్క ఆంగ్లేయుల బానిస బ్రతుకు నుంచి భారతదేశాన్ని విముక్తి చేసినటువంటి దినం. మరి ఈ దినము ఒక ప్రత్యేకత మన భారతీయుల్లో ఉంటున్నది. ఆ ప్రత్యేకత మనం గమనించినట్లయితే మన యొక్క దేశము వారి నుంచి విడిపింపబడ్డారు. ఇంచుమించుగా 200 సంవత్సరాలు వారు పరిపాలన చేసి మన పైన వారు ఆధిపత్యం చేశారు. అనేక మరి సంస్థలైతే ఆ యొక్క మరి ముస్లిమ్స్ పరిపాలనలోను, అనేకుల పరిపాలనలో భారతదేశము మగ్గబడింది. చివరకు ఆంగ్లేయుల పరిపాలన వచ్చేసరికి వాణిజ్యపరమైనటువంటి ఈ యొక్క వ్యాపారములన్నిటినీ కొనసాగించి దేశమును మరి వారి హస్తగతం చేసుకున్నటువంటి ఈ యొక్క ఆంగ్లేయులు. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఈనాడు మరి ప్రతి భారతీయునికి, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసికి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ఒక క్రైస్తవ విశ్వాసికి దేశభక్తి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో క్రీస్తు భక్తుడిగా మార్చగలుగుతాడు. దేశభక్తిని మరి పెంచుకునేటటువంటి వారిలో మనం గమనించినట్లయితే, దేశాన్ని ప్రేమించినప్పుడే, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే ఈ యొక్క మరి కవులు రచించినటువంటి చక్కనైన మాటలు. నిజంగా ఆ మాటలన్నింటినీ గమనించినప్పుడు భారతదేశానికి మరి జనగణమన అందించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని జ్ఞాపకం చేసుకోగలుగుతాం ఈ యొక్క సమయంలో. ఎందుకనంటే మరి ఆయన మరి రచించిన ఈ యొక్క గేయం భారతదేశ ఐక్యతను చాటి చెప్పేటటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క దేశంలో ఉండేటటువంటి పరిస్థితి నిజముగా భారతదేశం ఇటు రీతిగా వర్ధిల్లటానికి, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. క్రైస్తవ విశ్వాస ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన ఆత్మీయ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఎంతవరకు ఈరోజు మరి మన ఆధ్యాత్మికమైన జీవితంలో దేశమును ప్రేమించి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నా క్రీస్తు ప్రేమను మనము చూపించుచున్నామో ఆలోచన చేయాలి. ఈరోజు చాలామందిలో ఉండేటటువంటి మరి ఆలోచన ఏమిటి అనంటే, వీరు ఆంగ్లేయులు విడిచిపెళ్ళినటువంటి ఆ యొక్క ఆ సువార్త, ఆంగ్లేయులు విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క దొరల దేవుడిని తీసుకుని వచ్చి వీరు ప్రకటిస్తున్నారని ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలతో, ఉద్వేగపూరితమైనటువంటి ఈ యొక్క మాటలతో క్రైస్తవులను హింసించేటటువంటి పరిస్థితులు. ఇటు క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎవరైనప్పటికీ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే, ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన చేయాలి. ఆంగ్లేయులు వారు స్వార్థ పరిచర్య చేయలేదు. ఆంగ్లేయులు స్వార్థ సేవ వారు చేయలేదు. అనేకమైనటువంటి మిషనరీస్ వారు ప్రత్యేకింపబడి వచ్చి సమర్పణతో భారతదేశంలో వారు స్వార్థ చేశారు. వీరైతే మనలను బానిసలుగా వాడుకున్నారే తప్ప వారు మనకేమీ యేసుక్రీస్తును గూర్చినటువంటి ఈ యొక్క మాటలు అందించలేదు.
నిజానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మొట్టమొదటిదిగా భారతదేశానికి భక్తుడైనటువంటి తోమా, ప్రభు యొక్క శిష్యుడైనటువంటి తోమా గారు వచ్చి భారతదేశంలో స్వార్థను ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆలోచన చేద్దాం. క్రైస్తవులు అంటే కొన్ని ప్రాంతాలలో ద్వేషం అనేటటువంటిది ఉంటున్నది. హిందూస్ అంటే ఆ యొక్క తేడా ఇటు క్రైస్తవులలో ఉండకూడదు, అటు హైందవ కుటుంబాలు. ఇక్కడ హైందవ మతము అనేటటువంటిది లేదు. ఇక్కడ మంచి మార్గంలో మనమందరమును భారతీయులమని గుర్తెరిగి మొట్టమొదటిదిగా భారతీయునిగా ఆ దేశాన్ని మన దేశాన్ని మనం ప్రేమించినట్లయితే, అందుకే దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నాను. మరి గురజాడ గారు రాస్తారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ మనుషులు ఈ మానవత్వాన్ని చూపిస్తూ ఒకరి యందు ఒకరు ఆ యొక్క ప్రేమానురాగాలు కలిగినటువంటి వారై ఒకరికి ఒకరు, అందుకే ఆయన అందులోనే రాస్తూ మరొక మాట అంటారు ఏంటంటే, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్ అని. వట్టి మాటలు కట్టి పెట్టాలి, గట్టి మేలు తలపెట్టాలి. నిజముగా క్రైస్తవునిగా ఈరోజు మన జీవితం ఉంటే ఎదుటివానికి మనం చేసేటటువంటి మేలే ఉంటుంది తప్ప, మేలే చేయాలి తప్ప, కీడు మనం అనుభవించినను, శోధింపబడినను, శ్రమ పొందుచున్నాను, కష్టపడుచుంటున్నాను. క్రైస్తవ విశ్వాసి క్రీస్తు ప్రేమ అందిస్తూ దేశానికి మన వలన మేలు జరగాలి తప్ప కీడు అనేటటువంటిది జరగదు, అది జరగనివ్వకూడదు. మన దేశం అంటే మట్టి కాదు అని ఊరికనే రాయలేదు ఆ యొక్క మహానుభావుడు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు మరి ఎన్నో కష్ట నష్టాల మధ్య ప్రాణాలు మరి తెగించి పోరాడి ఈరోజు మనకు అందించినటువంటి స్వాతంత్రం ఆలోచన చేద్దాం. ఆంగ్లేయుల దేవుడు అనేటటువంటిది ఈరోజు ఆ వ్యతిరేకత ఉంటున్నది. కానీ నిజానికి మనం ఆలోచన చేసినట్లయితే మన దేశంలోనే మనకే ఈ యొక్క వ్యతిరేకత ఉంటున్నది. ఒక దాటిపై నడవవలసినటువంటి ఇక్కడ మతము అనేటటువంటిది తీసి ప్రక్కన పెడదాం. క్రైస్తవ్యం అనేటటువంటిది మతము కాదది మార్గం. యేసు ప్రభు వారు ఒక చక్కనైన మాట అన్నారు ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవం. ఇక్కడ అంతకన్నా ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నేనే మార్గము సత్యము జీవం. ఆ మార్గము సత్యము జీవం ఇది దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగటానికి ఒక మంచి మార్గాన్ని మనకు వేశారు. అందుకు ఇక్కడ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు సత్యము అనగా ప్రభు అయినటువంటి క్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటున్నారు. దేశపు బానిసత్వపు బ్రతుకు నుంచి ఆ ఆంగ్లేయుల పరిపాలనలో ఉండేటటువంటి మన దేశము విడుదల పొంది ఉంటున్నది. మరి విడుదల పొంది స్వేచ్ఛా స్వతంత్రాలతో మనము బ్రతుకుటకు మరి ఆ యొక్క మరి మన పూర్వీకులు వేసినటువంటి ఆ యొక్క పునాది నిజంగా ఈరోజు వారు కోరుకునేటటువంటి శాంతియుతమైనటువంటి జీవితమును జీవిస్తున్నామా? ప్రతి భారతీయుడుగా మనం ఆలోచన చేద్దాం. శాంతియుతమైనటువంటి ఆ యొక్క జీవితం, ఎవరి చేతిలో మనము మోసపోకుండా, ఎవరిని మనము మోసము చేయకుండా ఆ బ్రతికేటటువంటి ఆ జీవితం ఈరోజు మనకు ఉంటున్నదా పరిశీలన చేయాలి. నిజానికి మనము చాలా చోట్ల మనకుండేటటువంటి ప్రతి పరిస్థితులలో మనము మోసపోతూ ఉంటున్నాం. ఇంకా ఈ యొక్క బానిసత్వం చాలా చోట్ల ఉంటున్నది. అది కాదు, ఈరోజు మనలో ఈ యొక్క దేశభక్తునిగా ఉండేటటువంటి మన జీవితాలలో ఒకరోజు మనకు దేశభక్తి కాదు, మన జీవితకాలం అంతా కూడా దేశమును ప్రేమించేవానగా, దేశము కొరకు రోషము కలిగిన జీవితం, నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ దేశము కొరకు బ్రతికి ఈ యొక్క మేలును తలపెట్టి ఎదుటివానికి ప్రభు ఇచ్చిన ఒక చక్కనైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ప్రభు అయినటువంటి యేసయ్య ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ యొక్క ప్రేమించే జీవితం. అందుకే ఈ ద్వేష భావాలను వీటన్నిటినీ తొలగించుకొని మన
విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ క్రీస్తు ప్రేమను ఈ యొక్క దేశంలో అనేకులకు తెలియని వారికి చాటి చెప్పేటటువంటి అనుభవాల్లోనికి వెళ్ళేటటువంటిది యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వాతంత్రత పొందినటువంటి వానిలో ఈ యొక్క మాటలు ఉంటాయి. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈ యొక్క మరి ఆంగ్లేయులే వచ్చారు, వారే చేశారు, దీనివల్ల అది ఇది అని అనుకుంటే ఆలోచన చేద్దాం. మరి దేశంలో ఉండేటటువంటి క్రైస్తవుల మీద కూడా ద్వేషం అనేటటువంటిది లేకుండా ఎంతమంది ఇతర దేశస్తులు వచ్చి భారతదేశంలో చక్కనైన పరిచర్యను చేశారో ఒకసారి ఆలోచన చేస్తే విలియం కేరీ గారిని ఆలోచన చేద్దాం. విలియం కేరీ గారు భారతదేశానికి మిషనరీగా పంపబడిన తర్వాత ఆయన వచ్చి ఎన్నో శ్రమలను పడ్డారు. కానీ విలియం కేరీ గారు మొట్టమొదటిదిగా మనం చూసినప్పుడు రాజా రామ్ మోహన్ రాయ్ గారితో ఆయన కలిసి పనిచేసి సతీ సహగమనాన్ని ఆయన మరి నిర్మూలన చేయటానికి ఎంతో దోహదపడ్డారు. భర్త చనిపోతే అదే చితి మీద భార్య కూడా చంపబడాలనేటటువంటి సిద్ధాంతాలను దూరం చేయటానికి మరి రాజారాం మోహన్ రాయ్ గారు ఆయన మరి వెళ్ళినప్పుడు ఆయనకు తోడుగా నిలువబడినటువంటి విలియం కేరీ గారు తర్వాత దేశాన్ని ప్రేమించి భారత ప్రజలను ప్రేమించి ఈ యొక్క ప్రింటింగ్ మిషన్స్ని మరి మొట్టమొదటి ఆ యొక్క మరి ముద్రణ యంత్రాలను ప్రింటింగ్ మిషన్స్ని అయితేనేమి, బ్యాంకింగ్ సిస్టమ్ అయితేనేమి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితేనేమి, మరి ఇంచుమించుగా మరి విలియం కేరీ గారు చేసినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క మరి దేశానికి క్రొత్తవి తీసుకొని వచ్చి పరిచయం చేసి దేశస్తులందరినీ కూడా ఎంతగానో ఆ యొక్క మేలును చూపించినటువంటి వారు. మరి యొక్క చోట నేను చదివి ఉంటున్నాను. మొట్టమొదటిదిగా రామాయణము సాంస్క్రిట్ రామాయణం ఇంగ్లీష్లో ప్రింట్ చేయటానికి విలియం కేరీ గారే మొదట అని ఒక ఆర్టికల్ నేను చదివి ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. అంటే వారు దేశం యొక్క క్షేమమును కోరుకునేటటువంటి వారు, క్రీస్తు ప్రేమను పంచిపెట్టాలి, మనుషులకు అక్కడ మేలు జరగాలనేటటువంటిది. స్వాతంత్రత పొందినటువంటి వానిలో ఆ భారం అనేటటువంటిది వస్తుంది. విడుదల పొందినటువంటి వానిలో ఆ యొక్క భారం అనేటటువంటిది వస్తుంది. అందుకే అక్కడ అటువంటి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా మరి విలియం కేరీ గారిని మరి ఎలా చేయలేదు. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులలో మరి ఉండినటువంటి ఆయన చేసినటువంటి ఆ యొక్క సేవ పరిచర్యలను గమనించినప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఆయనను గురించి అనేకం మనం చెప్పగలుగుతాం విలియం కేరీ గారి గురించి. ఆలోచన చేద్దాం. మదర్ తెరీసా గారు ఇతర దేశం నుంచి వచ్చి ఇక్కడ భారతదేశ ప్రజలు మరి ఎంతో మరి ఆ యొక్క అనాథులకు ఉండేటటువంటి వారిని ఆమె చేర్చుకొని వారికి ఆహారము పెట్టడానికి రోడ్ల మీద అడుగుకొని ఆమె ఆహారాన్ని మరి పొంది వారికి ఆహారం పెట్టే ఒక మంచి దృక్పథం. దేశంలో ఈ యొక్క కార్యం జరగాలి అని అనేక మంది పేదవారిని, అనేక మంది కుష్ఠరోగులను, అనేక మంది అనారోగ్యం గలవారిని ఒకరు కారులో నుంచి ఉమ్ము వేస్తే ఆ ఉమ్మును తుడుచుకొని మరొక కారు దగ్గరికి వెళ్ళి మరి అడుగుకునేటటువంటి ఆ పరిస్థితులు ఆమె అనుభవించి భారతదేశంలో ప్రపంచంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మదర్ తెరీసా గారు ఇప్పటికీ ఆమె పేరున మరి జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను ఆలోచన చేద్దాం. గ్రహం స్టైన్స్ గారు మరి ఇతర దేశం నుంచి వచ్చి ఆయన ఒరిస్సా ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య ఆయన చేస్తున్నటువంటి పరిచర్య, ఆ పల్లె ప్రజల మధ్య ఆయన చేసినటువంటి పరిచర్య, వారు మరి కుటుంబం అంతా కూడా మరి ప్రభు కొరకు ప్రభు ప్రేమను చూపించి అక్కడ పరిచయం చేసి మీరు క్రైస్తవులుగా మారిపోండని చెప్పడానికి కాదు, అక్కడ వారికి సేవను చేయాలి అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి వారు చేసి చివరకు పిల్లలతో ఆ యొక్క మరి ఆకారులోనే ఆయన హతసాక్షి అయి ఉంటున్నారు, కాల్ చేసి ఉంటున్నారు. ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలలో, మన విశ్వాస జీవితం మరి ద్వేష ఈ యొక్క భావాల చేత వారెవరు ఆలోచన చేయలేదు. ఈరోజు క్రైస్తవ విశ్వాస ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మన ఆధ్యాత్మికమైన స్థితిని ఆలోచన చేద్దాం. ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా స్వాతంత్రత పొందినటువంటి వానిగా మనం ఉన్నామా? స్వాతంత్రత అనేటటువంటిది అక్కడ ప్రభు అంటున్నారు,
ఇగో సత్యమే మిమ్మలను స్వతంత్రులుగా చేయను. మరి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఇక్కడ మరి చక్కనైన మాట, దాని పౌలు గారు మరొక మాటను తెలియజేస్తూ ఉంటున్నారు. ఏంటంటే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. ఈరోజు ఆలోచన చేద్దాం. నిజానికి క్రైస్తవ విశ్వాస జీవితంలో దేశాన్ని ప్రేమించి క్రీస్తును ప్రేమించి ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి రక్షణ ఆనందం, రక్షణ విమోచన మన జీవితంలో జరిగి ఉంటున్నదని నిజానికి స్వతంత్రునిగా జీవిస్తున్నామా? స్వతంత్రత నాకు వచ్చి ఉంటున్నది. నా ప్రభువును బట్టి మరలా నేను పాపం అనేటటువంటి దాస్యపు కాడిని నేను మోయటలేదు. పాపానికి నేను దాసుడును కాను. ఈ లోకములో దేనికి నేను దాసుడును కాను. నా ప్రభు అయిన క్రీస్తు ద్వారా యేసు రక్తమే మనలను పవిత్రులుగా చేస్తుంది, శుద్ధునిగా చేస్తుంది. ఆ రక్తంలో కొడుగుబడినటువంటి మన జీవితాలు రోజు మరలా కుక్క తన వాంతికి తిరుగునట్లు చెప్పటం సులువుగా ఉంటుంది. నిజానికి తిరుగుచున్నామా లేదా అది పరిశీలించుకుంటే మనకే తెలుస్తుంది. ఇటువంటి దేవుని సంగమా మాటలు 4 మాటలు మనం కంటుతా పెట్టి చెప్పటం కాదు అక్కడ, లేక కొన్ని వచనాలు మనం వల్లించి మన యొక్క క్రైస్తవ్యాన్ని ప్రదర్శించుకోవటానికి కాదు, కానీ నిజముగా క్రీస్తు ఇచ్చినాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. భారతదేశము ఆలోచన చేద్దాం. మనం ఈరోజు గర్వపడుతున్నామంటే ఆ పోరాటంలో విజయం పొందినటువంటి భారతదేశం ఆంగ్లేయుల పాలనలో 200 సంవత్సరాలు వారు పరిపాలన చేసి మనల్ని అణిచివేశారు. వారి పోరాటంలో విజయము భారతీయులదైంది. ఇప్పుడు కూడా దేశాలను అణిచివేయాలని ఎవరైతే చూస్తారో వారు వర్ధిల్లారండి. ప్రజలను అణిచివేయాలనుకునే వారు వర్ధిల్లారు. ప్రజలను అణిచివేసేటటువంటి వారు ఎక్కడ కూడా చరిత్రలో లేదది. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితంలో అటువంటి స్వాతంత్రత ఈరోజు ఎంత గర్వముగా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మేము స్వతంత్రులమై ఉంటున్నాం. 75వ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకుంటున్నాం. క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో రక్షింపబడి విడుదల పొంది నేను పాపానికి దాసుడిగా లేకుండా నేను ఈ సంవత్సరం అంతా జీవించాను, ఇన్ని సంవత్సరములు జీవించాలని ప్రభువును అంగీకరించిన దినము నుంచి ఆ యొక్క సాక్ష్యం, సంతోషము క్రీస్తులో ఉంటున్నదా లేదా అనేటటువంటిది పరిశీలన చేసుకోవాలి. నిజమైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి సంతోషం మనలో, ఎందుకంటే మరలా దాస్యం అనే కాడి క్రిందకు మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళిన వాడు అందులో ఆనందించలేడు. అందులో ఉన్నటువంటి వాడు ప్రభువులు ఆనందించడు. అందుకే ఇక్కడ సత్యము ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఏముంటుందండి, స్థిరముగా నిలిచి, క్రైస్తవ జీవితం అనేటటువంటిది స్థిరముగా క్రీస్తులో నిలిచేటటువంటి అనుభవాలు కావాలి. క్రీస్తులో నిజముగా స్థిరత్వం, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అనేటటువంటిది స్వాతంత్రత, విడుదల పొందినటువంటి మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో ప్రియమైనటువంటి దేవుని సంగమ స్థిరత్వం మనకు కావాలి. స్థిరముగా మనము క్రీస్తులో ఉంటే దాస్యం అనే కాడి కిందకి మనం వెళ్ళాం. స్థిరముగా క్రీస్తు వాక్యాన్ని పట్టుకొని మనము నిలువబడినట్లయితే నిజమైనటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని కలిగిన దినమున మన విశ్వాసమైనటువంటి జీవితాలలో మరలా మనము ఇటు అటు త్రుట్టిల్లకుండా క్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క మార్గమందు నడిచిన వారమై అనేకులను మనం నడిపిస్తాం. స్థిరముగా నడవకపోతే అందుకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇర్మియా గ్రంథాన్ని మనం చూచినప్పుడు ఆ యొక్క 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథాన్ని చూస్తే 6:16 అనుకుంటాను, ఒక చక్కనైన మాట ఉన్నది. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కరుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును
అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూసారా? అంటే మనం ఈరోజు స్థిరులమై ఉండాలంటే ఏది మేలైన మార్గం, ఏది నిజమైన మార్గం, ఆ మార్గం తట్టు తిరగాలి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అంటే అక్కడ యూదులైనటువంటి వారికి ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క సందర్భంలో మేము అబ్రహాము పిల్లలము కాబట్టి ఎవరికి మేము దాసులము కాము. నిజానికి ఆలోచించేది ఆయన ప్రభువుకు మాట అంటారు, ఒకవేళ మీరు అబ్రహాము పిల్లలు అయితే అబ్రహాము చేసిన క్రియలు చేయాలి కదా. మరి ఈరోజు దేవుని పిల్లలమైతే దేవుడు చేసే ఆ క్రియలు మనలో ఉన్నాయా? మన క్రియలు, మన ఆలోచన విధానం, మన యొక్క తలంపు, మనం చేసేటటువంటి మన మాట్లాడేటటువంటి మాటలైతేనేమి, మనము నడిచేటటువంటి నడత అయితేనేమి ప్రభువునకు వలె ఉంటున్నదా? అందుకు మార్గములలో నిలిచి ఉండేట. పురాతన మార్గములు, నీ పాత జీవితం, మన పాత జీవితాన్ని కూడా పరిశీలన చేసుకొని ఎక్కడ జీవించాను, ఎటువంటి జీవితం జీవించాను, ఎటువంటి పరిస్థితులను ప్రభువును అంగీకరించాను, ప్రభువును అంగీకరించిన తరువాత నా జీవిత బ్రతుకులో ప్రభు ఇచ్చినటువంటి యొక్క స్వాతంత్రత పొందినటువంటి నా జీవితంలో పాత బ్రతుకులో నుండి దేవుడు నాకు ఒక క్రొత్త జీవితాన్ని నాకు ప్రసాదించాడు. ఆ క్రొత్త జీవితం నేను చూస్తూ ఉంటున్నానని, నీ మార్గంలో నడుస్తాను ప్రభు అని ఒప్పుకుంటున్నామా? ఇశ్రాయేల్ ప్రజలకు అది వారు చెప్తే మేము నడువము, వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకట? దేవుడు అక్కర్లేదు వారికి. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు అన్నిసార్లు ఆ యొక్క బానిసత్వానికి అప్పగించబడ్డారు? ఎవరైనా సరే దేవుడి దృష్టిలో దేవునికి విరోధముగా తప్పిదం చేస్తే ఎవరికైనా సరే, ప్రియమైనటువంటి దేవుని సంగమా ఆలోచన చేద్దాం, ఎవరికైనా సరే దేవుడు ఒకటే, ఆ యొక్క శిక్ష తప్పదు, తప్పించుకోలేము. బాప్తిజమము పొందేశాం అనుకుంటామేమో, రక్షింపబడ్డాం, బాప్తిజం పొందేశాం, ఇంకా ఎదిగిపోతున్నాం అనేటటువంటి ఆ యొక్క ఆత్మీయపు గర్వం బయలుదేరచుకునేసార్లు కొంతమందిలో ఆ ఆత్మీయ గర్వము క్రీస్తులో పతనానికి కారణమవుతుంది. మనుషుల దగ్గర మెప్పు కోరుకునేటటువంటిది ఈ ఆత్మీయ గర్వం. కానీ క్రీస్తు దగ్గర ఉన్నతమైన స్థానం సంపాదించలేము. ప్రభువుని ప్రేమించిన వారు, ప్రభువుని మహిమపరిచిన వారు, ప్రభు మార్గమందు విడుదల పొందిన వారు తగ్గించబడతారు. ప్రభువుకు మాట అంటారు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ అనే మాటను దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవిత విధి విధానములు ఇశ్రాయేలు ప్రజల వలె మనము తప్పిపోయి నేను నడవను నీ మార్గమని అంటున్నామా? ఈరోజు నడుస్తానని చెప్పి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. దేవా, నీ మాటకు నేను లోబడి. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఆ బానిస బ్రతుకులో దేవుడు వారి మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు దేశమును దాటించి అరణ్యంలో 40 సంవత్సరములు, ఆ 40 సంవత్సరములు కూడా 40 దినముల ప్రయాణము 40 సంవత్సరాలకు అక్కడ ప్రారంభమైంది. అంటే అక్కడ కూడా అవిధేయత, ఈ అవిధేయత కలిగిన మన జీవితం. ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలు జీవితాలలో వారు జీవించిన విధానం, అక్కడే వారు దేవుని కార్యములను కన్నులారా చూచి ఉంటున్నారు. దేవుడు వారితో ఉండటం వారు చూచి ఉంటున్నారు. అయినను దేవుణ్ణి విడిచి ఇహలోకమైనటువంటి విగ్రహారాధన చేసిన పరిస్థితులను చూడగలుగుతాం. అందుకే దేవుడు అక్కడ వారిని ఆ భూమికి అప్పగించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రభు వారిని ప్రవేశపెట్టగా అక్కడ కూడా సరియైన స్థితిలో ఉన్నారా అంటే అక్కడ కూడా సరియైన స్థితిలో లేనటువంటి ఆ యొక్క పరిస్థితులు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారిని ప్రవేశపెడితే న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి 6వ అధ్యాయం ఉంటుందండి. వారు కొండలలోనికి వాగులలో దాగుకొనుచు మనము బ్రతికుంటే చాలును అట. దేవుడు వారికి త్రవ్వని బావులలో కట్టని పురమలనిచ్చి విత్తనము వేయకుండా నా పంటనిచ్చి
ఆ సకల సమృద్ధినిచ్చి వారిని దీవించి ఆశీర్వదించి నడిపిస్తే చివరికి ఎవరంటే అనేక అన్యజనములు చేత త్రొక్కబడి వీరు బ్రతుకుంటే చాలును అనుకొని పరుగెత్తినటువంటి దాగుకున్నటువంటి పరిస్థితులు వారికి ఏర్పరచబడ్డాయి. అందుకెందుకు అంటే మీరు మార్గముల్లో నిలిచి చూడండి, మీ ఆత్మీయ స్థితి ఏమిటి, ఎక్కడ పడిపోయావో మరలా అక్కడ కట్టుకోవటానికి ప్రయత్నం చేయి. ఇది దేవుని యొక్క కృప. ఎందుకంటే ప్రభు ఇదిగో సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ప్రభు తట్టు తిరిగినప్పుడు ఈ యొక్క మరి బానిసత్వపు బ్రతుకు నుంచి విడుదల వస్తుంది. స్వాతంత్రము అంటే మనకి అక్కడ విడుదల అని మనం చూడగలుగుతాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మనం డిపెండెన్స్గా మారుతున్నామా పరిశీలన చేసుకోవాలి. డిపెండెన్స్గా కాదు అక్కడ, నేను ఎవరి మీద భారము కాదు అక్కడ, నేను భారంతో బ్రతకటం కాదు అక్కడ, ఒకదానికి నేను బ్రతికేటటువంటి స్థితి అయిపోయింది కాదు అక్కడ. నా ప్రభు కృపను బట్టి నేను విడుదల పొందాను వాటి నుంచి. ఈ సమస్యలు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, అనేకమైనటువంటి పాపపు బంధకాలు అవ్వచ్చు, దానికి నువ్వు దాసుడు కాకూడదని ప్రభు మాట్లాడుతున్నావు. అందుకే ఆయన చెప్పినటువంటిది మరలా ఈ మార్గంలో చూడు, ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో, అందుకే మేలు కలిగించు, ఆ మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునేట. ఏం చేయాలంటే మేలు కలుగు మార్గం, ఆ మేలే క్రీస్తును అంగీకరించిన మన ప్రజల్లో ఉండేటటువంటి ఆ మేలేమిటి అని అంటే ప్రభు ఇచ్చేటటువంటి యొక్క రక్షణ, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లేటటువంటి అనుభవాలు, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేటటువంటి మాటలను మనం చూడగలుగుతాం. మన విశ్వాసమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో ప్రియమైనటువంటి దేవుని సంఘం ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు అనే మాట ఒకసారి చూద్దాం. గల్తీయులకు రాసినటువంటి పత్రికలోని ఆ యొక్క 13వ అధ్యాయం 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామండి. ప్రభువు ఇక్కడ భక్తుడైన పౌలు గారితో చక్కనైన ఈ యొక్క మాటను రాసి ఉంటున్నారు. ఇందులో మనం చూసాం ఏమిటేనంటే మొదటి వచనంలో మీరు స్థిరముగా నిలిచి, మరలా కదండి స్థిరముగా నిలిచి. ఇక్కడ 13వ వచనంలో చూస్తాం ఏంటంటే సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అట. ఎలా ఉండుటక్కటండి? స్వతంత్రులుగా ఉండటానికి. స్వతంత్రులుగా నీవు ఎవరు ఒక బంధకాలలో లేవు, ఇక్కడ విడిపింపబడినటువంటి మనము నిజానికి నేను ప్రభు నీ చేత నేను విడిపింపబడిన వాడినై నేను ఉన్నాను. ఆ మాటను మనం చూస్తూ అయితే ఒక మాట చాలా చక్కగా మరి పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నారండి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకట హేతువు చేసుకొనక ప్రేమ కలిగినది. ఎంత చక్కనైనటువంటి మాట, ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండడట. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి నిన్ను వలి నీ పొరుగు వానిని ప్రేమించమన్న ఈ మాట. దేశమును ప్రేమించేవాడైతే నిజముగా క్రీస్తు భక్తుడు అవుతాడండి. ఖచ్చితంగా క్రీస్తు భక్తుడైతే ఇంకను అధికముగా దేశాన్ని ప్రేమిస్తావు, నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, సహించేటటువంటిది ప్రేమ. అందుకు స్వతంత్రత పొందినటువంటి మన జీవితాలు, విడుదల పొందిన మనం, అందుకే ఇక్కడ మరి ఎంత చక్కనైనటువంటి మాట ఏమిటంటే మరి స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడ్డామట. దేనికో కట్టుబాట్లకు నువ్వు బానిసవు కావు. శరీర క్రియలు అవ్వచ్చు, పాపేచ్ఛలు అనేక రకాలు ఉన్నాయి. ఈ పాపేచ్ఛలు పాప జీవితానికి నువ్వు దాసుడు కావు, అక్కడ విడిపింపబడ్డా. దాసుడు కావు ఇక్కడ నువ్వు స్వతంత్రుడవు. ఇక్కడ దాసుడు ఎవరు అంటే మరి అక్కడ నీ యొక్క జీవిత బ్రతుకంతా కూడా దాస్యములో మ్రగిపోయేటటువంటిది. మనం అది అనుభవించాము కాబట్టి మన ప్రియులు మనం అనుభవించలేదు, మరి పితరులు వారు అనుభవించి మా తరము వారికి దేశానికి ఈ స్వాతంత్రత ఉండాలని, మా ప్రజలు స్వతంత్రులై బ్రతకాలని, ఒకరి మరి ఆధీనములో బానిసలుగా ఉండటానికి వీలు లేదని వారు ప్రాణాలను తెగించి ప్రాణాలను ధారపోసి భారతదేశాన్ని వారు స్వతంత్ర దేశంగా వారు 1947వ సంవత్సరంలో ఆగస్టు 15న ఆ యొక్క మరి స్వాతంత్రతను డిక్లేర్ చేయబడింది. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అందుకే ఆ దినం నుంచి మనకు ఎవరి పాలనలో మనము లేవు. మనము ఎన్నుకున్న
నాయకుడే మనకు పరిపాలకుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైన జీవితం. అందుకు ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నిజమైన క్రైస్తవ జీవితం ఈరోజు ఆ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. అలాగనే భారతదేశంలో ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరి సంతోషభరితులమై మనం గ్రీట్ చేసుకుంటున్నాం మన ప్రియులను కూడా. ఏమిటి అంటే ఇక మరి ఇండిపెండెన్స్ డే, 75th ఇండిపెండెన్స్ డే. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం మన విశ్వాసమైనటువంటి జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈరోజు మనము పొందుకోగలిగామా? నేను విడిపింపబడి విమోచింపబడి ప్రభు ఇచ్చేటటువంటి స్వాతంత్రతలో నేనున్నాను, ప్రభు ఇచ్చేటటువంటి స్వాతంత్రత కలిగినటువంటి వానిగా నేనున్నాను. మరలా నేను దాస్యం అనే కాడికి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, మీరు స్వతంత్రులగుటకే పిలువబడ్డారు, స్వతంత్రులగుటకే పిలువబడ్డారు. ఆ స్వాతంత్రత ప్రభువా ఇది నాకు నీవు ఇచ్చావు, దీనిని నేను పొందుకొని జీవిస్తూ నిన్ను మహింపరుస్తున్నామని. అందుకే అక్కడ స్వతంత్రులగుటకు మీరు పిలువబడ్డారు. అయితే ఒక మాట ఏమున్నది ఏంటంటే ఆ స్వతంత్రత శరీర క్రియలకు హేతువు చేసుకొనక, శరీర క్రియలకు, శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి క్రియలకు ఒక్కొక్క మరి వాటికి బద్దులైపోతుంటున్నారు, బానిసలైపోతుంటున్నారు. మరలా ఈ స్వాతంత్రత యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇచ్చినటువంటి స్వాతంత్రతను కోల్పోయి ఆ యొక్క పాపానికి దాసులైపోతుంటున్నారు. దేనికి పిలువబడ్డాం? అక్కడ స్వతంత్రులుగా. అక్కడ నీ స్వాతంత్రతను ఏం చేసావట? బైబిల్ గ్రంథంలో ఒక చిన్న అన్నదమ్ముల గురించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను, మరలా ముందుకు నేను వెళ్తాను. ఇస్సాకు భక్తునికి 2 కుమారులు. ఇస్సాకు అబ్రహాము గారి యొక్క సంతానం ఇస్సాకు అయితే ఇస్సాకుకి 2 కుమారులు, ఏశావు, యాకూబు. ఒక మరి పూట అంటే అన్నం తినటానికి రంగు ఆ యొక్క కలర్ఫుల్ ఆ ఫుడ్ని బట్టి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడట. ఆలోచన చేద్దామండి. దేవుడు నిన్ను నన్ను పిలిచి ఈ యొక్క సకల సంపద సర్వం ఇచ్చాడు. మొదట ఏదైనా తోటలో ఆదామును అవ్వమ్మ గారిని తయారు చేసి అక్కడ మొదట ఆదాము గారికి దేవుడు అక్కడ ఇచ్చాడంటే స్వాతంత్రత ఇచ్చేసి ఆ మనిషిని నిలువబెట్టాడు. ఏ బంధకాల్లో ఆదాము గారు లేరు, ఏ పాపానికి కానీ ఎవరికి అక్కడ దాసుడు కాడు. ఆయన ప్రభుకి ఆయన మరి ప్రభు చేత ప్రేమింపబడిన వానిగా ఉన్నాడు. ఆయన స్వతంత్రుడు. మరి ఏమవుతున్నాడంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు చేత ప్రేమింపబడిన వాడవుతాడు. స్వతంత్రుడే. మరి స్వేచ్ఛగా ప్రభువుని ఆరాధించటానికి, స్వేచ్ఛగా ప్రభువుని మహిమపరచటానికి, మరి స్వేచ్ఛగా మరి ప్రభువుతో కలిసి నడిచేటటువంటి అనుభవాలు ఆదాము గారికి ఉండేవి. ఎప్పుడైతే అంటే ఈరోజుకి ఆలోచన చేద్దాం, ఆయన ఏ పేర్లైతే ఆదాము గారు పెట్టి ఉంటున్నారో, అంటే స్వాతంత్రత పొందిన వానిలో ఏముంటున్నదటండి, ఆశీర్వాదం మనకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. అదొకటిగా మాత్రం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే స్వతంత్రులగుటకు మీరు పిలువబడ్డారు. దేనికి బానిసలు కాదు. అటువంటి అన్నిటికీ అధికారం పొందినటువంటి అన్నిటిపైన దేవుడు అధికారం ఇస్తే దేనికి బద్ధుడయ్యాడటండి? పాపానికి, అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి సాతాను మాటలకు అవకాశం ఇవ్వగా అక్కడ ఏమయ్యాడంటే మరలా ఆ యొక్క పాపానికి దాసుడయ్యాడు. అందుకే అక్కడ స్వాతంత్రతను కోల్పోయిన ఆదాము గారు. అలాగే ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును నమ్ముకున్నటువంటి ఏశావు గారు గురించి భక్తుడైన పౌలు గారు అంటారు, భ్రష్టుడైన ఏశావు జీవితకాలము వెతకాలని చూశాడు, రక్షణ పొందాలి, అవకాశం లేదు, ఇంకా ముగిసిపోయింది అక్కడ. ఈ కృపకాలంలో మనం ఉన్నాం. ప్రభు మనల్ని ప్రేమించి ఇంకా మనకు అవకాశం ఇస్తుంటున్నారు. ఇప్పటికైనా దాస్యంలో ఉంటే, ఇప్పటికైనా బంధకాల్లో ఉంటే దాన్ని విడిచిపెడదాం. ఎందుకంటే ప్రభు వచ్చి ఉంటున్నారు. దేని కొరకు తెలుసటండి? ప్రభు వచ్చి ఉంటున్నారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇదే మాటలు మరి స్వార్థికులు చక్కనైనటువంటి మాటలను రచించి ఉంటున్నారు. 6వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఇదిగో ఏమున్నదంటే, ప్రభువా ఎన్నాళ్ళ వరకు ఒకసారి, ఎందుకంటే లూకా స్వార్థలో మనం చూస్తే చక్కగా
భక్తుడైనటువంటి లూకా గారు ఈ యొక్క మాటలన్నింటినీ ఇంకా వివరించి రాసి ఉంటున్నారు. ఏంటంటే 4వ అధ్యాయం 18వ వచనం, అక్కడ 61-1-2 వచనాలు ఈ మాటలు ఉంటాయండి. యెషయా గ్రంథం 6 కాదండి, 61లో 1-2లో ఉంటాయి. ఇక్కడ మరి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యొక్క మాటలు ఉంటాయి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉండేటటువంటి వారికట విడుదలను, గుడ్డివారికి చూపును కలుగుటకునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ పంపబడిన వారెవరు అంటే ప్రభు అయినటువంటి యేసయ్య. ఆయన వచ్చి ఈరోజు మరి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటే ఈ బంధకాలన్నిటి నుండి కూడా ఆయన నామములో విడుదల, ఈ బంధకాలన్నిటి నుండి కూడా విడుదల. వాటిని గుర్తెరుగుక శరీర క్రియల కొరకే ఏదైనా అవ్వచ్చు, ఒక తిండి అవ్వచ్చు, శరీరేచ్ఛలు అవ్వచ్చు, ప్రతీది కూడా శరీరం హృదయపు కోర్కెలు హృదయానందము కొరకు చేశామండి అనేటటువంటి క్షణికమైనటువంటి ఆ యొక్క ఆనందము కొరకు జీవిత కాలము మరి ఆ బాధను అనుభవించేటటువంటి ఆ జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఇప్పటికైనా ప్రభు అంటున్నారు ఏంటంటే ఇది కృపకాలం, అవకాశం ఇస్తున్నారు, సమయం ఇస్తున్నారు, రండి ఇప్పుడే మరి ప్రభు నేడే రక్షణ దినమట, ఇదే అనుకూల సమయం, ఇంక సమయం లేదు, ఇదే సమయం. ఎంతోమంది చూసాం ఈ సెకండ్ వేవ్ కరోనాలో గంట క్రితము మాట్లాడానండి అని చెప్పుకుంటున్నారు, గంట తర్వాత ఆయన లేడండి. ఎంతోమంది మమ్మల్ని కూడా మర్చిపోయి ఉండేవారు, నన్ను పాస్టరమ్మ గారు, కానీ అనేకుల ప్రార్థన, అనేకుల సంఘముల ప్రార్థన, అనేక పరిశుద్ధుల ప్రార్థన, ఈరోజు దేవుడు మరలా మమ్మలను బ్రతికించడం జరిగింది. ఆయన ప్రణాళికలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆయన చేసిన కార్యములు ఈరోజు ప్రభు చేత రక్షింపబడిన మనం ప్రభు కొరకు వాడబడి ప్రభు నామాన్ని మహింపరచు అనుభవాలు ఉన్నాయా? అందుకే ప్రభు అయినటువంటి యేసయ్య ఇక్కడ మనకేమి ఇచ్చారటండి, ఎంత చక్కనైనటువంటి మాట అండి. ప్రభు యొక్క ఆత్మ ఆయన మీద ఉంటున్నది కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ మాటలు, తండ్రి ఆజ్ఞను పొందుకొని ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకమునకు వచ్చి మనకిచ్చిన విడుదల, మనకిచ్చిన విమోచన, బిడ్డల స్వార్థ మంచి వార్తను ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించినట. ఏమన్నా చెరలో, ఏ చెరలోని ఉన్నావో ఆ చెరలో నిన్ను విడిపించి నువ్వు స్వతంత్రునిగా ఉండటానికి పిలువబడ్డావట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు స్వతంత్రునిగా ఉండటానికి, స్వతంత్రునిగా మనం బ్రతకటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు ఆయన. అందుకే ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఏమన్నదటండి, గుడ్డివారికి చూపునట. గుడ్డివాడు గుడ్డివానికి చూపించలేడు కదా, మార్గము చూపించలేడు. చక్కగా చూచిన వాడే త్రోవను చూపించి గుడ్డివానికి సక్రమమైన మార్గంలో నడిపిస్తారు. మరి మనమే గుడ్డివారం అయితే, ఆత్మీయ అంధత్వములో మనము మునిగిపోతే ఇతరులకు మనం వాక్యం చెప్తామా? ఇతరులకు చెప్పటానికి చాలా సులువుగా ఉంటుంది. ఈరోజు ఆలోచన చేద్దాం, ఇతరులను చెప్పటానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మనము పాటించి చెప్పినటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు అది అనుభవించి పాటించి ఇక్కడ మనకు చెప్పినటువంటి ఈ మాటలు ఏమిటి అని అంటే ఆయన మార్గములో నడవమని, నేనే మార్గము సత్యము జీవం. అందుకే ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. బంధకాల్లో, చెరలో దేని చేత నువ్వు ఈరోజు బంధింపబడి ఉన్నావు, చెర అనేటటువంటిది ఏదో ఒక మరి వాటికి నీవు బందీగా ఉండిపోయినావు, అందులోంచి విడుదల ప్రభువైన యేసయ్య ఒక్కరు ఇవ్వగలరు. నేను రాలేను, నేను బ్రతకలేను, నా బ్రతికింతే అనుకుని కృమ్మిలిపోతూ బ్రతికేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ పడిపోయావో లేవనెత్తడానికి ప్రభువైన యేసయ్య ఈరోజు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన శక్తిమంతుడు, ఆయన బాహు గొప్పది, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది. కాబట్టి ఆ సాహస కార్యములు మన జీవితాల్లో జరగాలని అనుకుంటే, ఈ బంధాల నుంచి, ఈ యొక్క చెరలో నుంచి, ఈ యొక్క దాస్యం అనే కాడి నుంచి విడిపింపబడాలనుకుంటే ఈరోజు ప్రభు అయినటువంటి దేవునికి
నీ ఆత్మను అప్పగించుకో. దేవా, మరలా ఈ యొక్క పాపం అనేటటువంటి వాటిని నా హృదయంలో ఏలనివ్వను అని ఎప్పుడైతే ఈ తీర్మానం చేసుకుంటామో విడిపింపబడతాం, విమోచింపబడతాం, రక్షింపబడతాం, కృప పొందుతాం, దీవించబడతాం. ప్రభు చేత ఏర్పరచబడినటువంటి ప్రభు యొక్క కృపలో మనము ఆయన రాజ్య వారసులుగా ఉండటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క కృప. అందుకే అక్కడ మరి చెరలోనున్న వారికి విడుదలంట, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటట. గుడ్డి వారికి మరి ప్రభు యొక్క నామములు అనేక స్వస్థత కార్యాలు చూసాం. గుడ్డి వారు చూపు పొందారు. దేవుని సంగమా, ఆత్మీయ నేత్రములు మనం చూస్తున్నాం, కానీ మనం చూసేటటువంటి మన ఆలోచనలు తప్పు ఆలోచనలే మన జీవితంలో నడవటానికి ఆ యొక్క అంధత్వంలోనికి వెళ్ళిపోయి తప్పటడుగులు వేస్తూ ఉంటున్నాం. ఇంకా వయసు పెరగొచ్చు, క్రైస్తవ్యములో సీనియారిటీ పెరగొచ్చు, కానీ నిజానికి ఆత్మీయతలో ప్రభు యొక్క వాక్యానికి లోబడలేనటువంటి వారలముగా, ప్రభు చేత ఇవ్వబడిన స్వాతంత్రత పొందుకోలేనటువంటి వారలము కనుక స్వాతంత్రులుగా పిలువబడిన వారి గుంపులో మనం ఉండలేకపోతున్నాం. స్వతంత్రులుగా పిలువబడినటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారలమై ప్రభు తట్టు యాకోబు అక్కడ పిలువబడి తన ఆత్మీయతను కాపాడుకొని యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడినటువంటి విధానం, స్వతంత్రత పొందినటువంటి ఆయన జనాంగముగా మార్చబడ్డాడు. ఇది ఆశీర్వాదం ఎక్కడ ఉంటున్నది అనంటే, క్రీస్తు భక్తులలో ఉండేటటువంటి ఈ ఆశీర్వాదం ఎక్కడుంటున్నది అనంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ భక్తులైన యాకోబు విడిపింపబడిన వాడై, తన్ను తాను దేవునికి అప్పగించుకున్న తర్వాత దీవించబడిన వాడై, ప్రభు మరి ఇహలోకపరముగా ఆస్తిపరముగా దీవించినను ఆత్మీయ ఆశీర్వాదము కొరకు ఆయన ప్రభు యొక్క కాలునే పట్టుకొని బ్రతిమాలి వేడుకొనినటువంటి అనుభవాలు కలిగిన దినమున యాకోబు, నీవు యాకోబువు కావు ఇక్కడ నీవు ఒక్కడువు కావు, ఇక్కడ నీవు ఇశ్రాయేలువు అని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. అదండి దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. ఈరోజు ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక మనిషి ఇక్కడ మనుషులుగా మార్చబడ్డాడు, దేశ జనాంగముగా మార్చబడ్డాడు. క్రీస్తు యొక్క మరి ఆయన కృపచేత ఎన్నిక చేయబడిన మనం, పిలువబడినటువంటి మన జీవితాల్లో ప్రభు ఇచ్చేటటువంటి ఆ కృప ఏమిటి అని అంటే, మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో స్వతంత్రత పొందినవాడు అక్కడ జనాంగముగా మార్చబడి తన ప్రభు యొక్క ప్రేమను పంచిపెట్టినటువంటి అనుభవాల్లోనికి వచ్చాడు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఆధ్యాత్మికమైన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నేను స్వతంత్రునిగా ఉన్నాను, విడిపింపబడ్డాను, విమోచింపబడ్డాను నా ప్రభు యొక్క కృప చేత. అందుకే ఇక్కడ మరి ప్రభు ఏమంటున్నారంటే, ప్రభు యొక్క నలిగిన వారిని విడిపించుటకట. నలిగిన వారిని ప్రభు దేనికంటే, అందుకే నిన్ను స్వతంత్రునిగా నేను పిలిచున్నాను. ఆ స్వాతంత్రత దుర్వినియోగపరిచిన దినమున ప్రభు చేత శిక్షింపబడతాం. అందుకే నీ శరీర క్రియల కొరకు కాదక్కడ, ఇహలోక మాలిన్యం కొరకు కాదక్కడ, కలంకం లేని వానిగా ప్రభు ఎదుట నేను నిలువబడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా మన జీవిత బ్రతుకులో ప్రభుతోట తిరగాలి. నేను స్వతంత్రత పొందానండి, బాప్తిజం పొందాను, అయిపోలేదు అక్కడ క్రైస్తవ్యం అయిపోలేదు. అది ప్రారంభం. ఇది ఆలోచన చేద్దాం. నిజానికి మన ఆత్మీయమైన జీవితంలో ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవిత ఎదుగుదల, ఓర్పు, సహనము, ప్రేమ, సమాధానం, ప్రభువునకు వలె జీవించే జీవిత విధానం. అందుకే ఇక్కడ ప్రభు మాట్లాడుతుంటున్నారు ఏంటంటే, నలిగిన వారు. బయటికి మేకపోతు గాంభీర్యం అంటారు, మేకపోతు గాంభీర్యం అది చూస్తే కాదక్కడ. ఏదో పులికి చూసేట నక్క వాతలు పెట్టుకుంది కదండి, వాతలు పెట్టుకుంటే బాగానే ఉంది, పులిలోకి అనిపించిందట, కానీ ఒళ్ళంతా కాలిపోయి ఆ నక్క చేసిపోద్ది. మన దేవుని సంగమా, మనము క్రైస్తవ్యము చెప్పుకోవటం కాదక్కడ, ఏదో నలుగురు దగ్గర సంఘంలో చెప్పుకోవటానికి, బయటికి వెళ్ళి వేరే వాళ్ళ జీవించడానికి కాదక్కడ.
నీ ప్రభువున కొరకు నీ మరి నలిగిన వారిని విడిపించే దేవుడు అక్కడ ఆయన. నిజానికి ఆయన ఇచ్చిన స్వాతంత్రత పొందినటువంటి వారిలో ఉంటుంది ఆ యొక్క ఆనందం, వారిలో సంతోషం ఉంటుంది. అందుకే ఆయన దక్షిణ హస్తం సాహస కార్యములు చేయనని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, ఎంతవరకు విడుదల విమోచన పొందినటువంటి వారు ఉన్నాం ప్రభు అయినటువంటి యేసు ద్వారా. అందుకే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడి ఉంటున్నారు. దాన్ని పౌలు గారు అంటున్నారు, మీరు స్వతంత్రులుగా పిలువబడ్డారు, స్థిరంగా ఉండాలని మొదటి వచనంలో చెప్పారు. 13వ వచనంలో శరీర క్రియలకు కాదు, అక్కడ క్రైస్తవ్యం అనేటటువంటిది ఫ్యాషన్స్కి, క్రైస్తవ్యం అనేటటువంటిది ఏదో దుస్తుల విషయంలో కానీ తిండి విషయంలో కానీ అలవాట్ల విషయం ఇది కాదు. అక్కడ క్రియలు ప్రభునకు వలి మంచి క్రియలు చేయించు దేశమునకు మేలు చేసి నీ పొరుగు వానికి మేలు చేసేటటువంటిది నిజమైన క్రైస్తవ్యం. ఇది స్వాతంత్రత పొందినటువంటి వారు. పాత నిబంధనల గ్రంథంలో కూడా దేవుడు వారితో మాట్లాడినప్పుడు పరదేశులు ఒకవేళ మీరుంటే వారిని ప్రేమించుడి అన్నారు ప్రభు. అక్కడ వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అంటే ఇతర దేశస్తులు ఉన్నప్పటికీ ఏం చేయాలటండి, గౌరవించాలట. అలాంటిది మన స్వదేశస్తులను మనమే గౌరవించుకోలేక ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని మార్చుకొనొచ్చు. ఎవరవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు, ఎవరైనా ఆ ప్రేమను కలిగి ఒకరినొకరు గౌరవించుకుని, అందుకే ఒకరినొకరు ప్రేమకు బద్దులై ఉండుడట. స్వతంత్రులైనటువంటి వారు ప్రేమకు బద్దులై ఉండాలట. అది ఈరోజు మరి మనకు ఇంకా ఎన్నో మరి ప్రభు నడిపిస్తే ఇంకా ఎన్నో మరి మన జీవితాలలో ఈ యొక్క ఇండిపెండెన్స్ డేస్ని సెలబ్రేట్ మనం చేసుకుంటాం. 80 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, 100 మరి సెంచురీ పూర్తి చేసుకుంటాం. ఇంకా బ్రతికొచ్చిందరు అనేక మంది పిల్లలు ఉన్నారు, వారి వారి జీవితం ఇంకా ఎన్నో చూడాలి. రాబోయే తరమ వారికి క్రీస్తును గూర్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రత ఏమిటనేటటువంటిది, ఆయన ఇచ్చేటటువంటి విడుదల ఏమిటనేటటువంటిది, ప్రభు ద్వారా ఉండేటటువంటి ఆ మేలు ఏమిటనేటటువంటిది దేశానికి చూపించి దేశానికి ఉపయోగకరమైనటువంటి వానిగా నీవు నేను ఉండాలనేటటువంటిది ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క కృప. భారతదేశ సంగమ భూదివి సంగమమా అని భక్తుడు రచించినటువంటి చక్కనైన ఆ పాట చూస్తే ఎవరున్నారు, ఎవరిని పంపుదును అంటే నేనున్నాను. ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు పేరట ఏర్పరచబడినటువంటి సంఘం. ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరం నీవు నేనేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నీవు నేను, ఎవరో కాదు. అక్కడ దేశంలో కష్టం కలిగినప్పుడు నిలువబడవలసినటువంటి బాధ్యత, మొరపెట్టవలసినటువంటి బాధ్యత మనలో ఉంటున్నది. అక్కడ మేలును అందించాలి. స్వాతంత్రత నేను పొందాను, ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక రోజుతో తీరిపోదేనండి ఇది. జీవితకాలము మనము ఈ గడ్డ మీద పుట్టాం, విడుదల పొందాం, ప్రభు చేత మరలా దీవించబడుతున్నాం. భారతదేశంలో ఆ దీవెన దేవుడు మనకు స్థిరపరిచాడు. నీవు ఉన్న స్థలముందు నేను దీవిస్తాను. ఫలానా దేశమా అనేటటువంటిది దేవుడు చూడట్లేదు, అక్కడ సంఘము అనేటటువంటిది చూస్తున్నాడు దేవుడు. ఈ దేశస్తుల ఆ దేశస్తుల కుల వ్యవస్థ, మత వ్యవస్థ, వర్ణ విచక్షణ ఇవన్నీ కూడా, అంటే ఈ తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని సంఘం రకరకాలుగా ఉండేటటువంటి పరిస్థితులన్నిటిని కూడా మార్చేటటువంటిది క్రీస్తు ప్రేమ. మనిషి హృదయమును మనిషిని గౌరవిస్తూ బ్రతికేటటువంటి క్రీస్తు ప్రేమ నీలోను నాలోనూ ఉండాలి. అది కావాలి. పేదవారా గొప్పవారా కాదక్కడ. ప్రియమైన దేవుని సంఘం ఆలోచన చేద్దాం. వీటన్నిటినీ మన ఆత్మీయమైన జీవితం, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, క్రైస్తవం సంఘము అంటే సంఘము యొక్క బాధ్యత. సంఘము యొక్క బాధ్యత అదెవరు అంటే క్రీస్తు శరీరం. అందుకే ప్రభు అన్నారు ఏంటంటే, నువ్వు విమోచింపబడ్డావు, విడుదల పొందావు, స్వాతంత్రత నీకుంటున్నది. నువ్వు పొందావు కనుక వెళ్ళి ప్రకటించు. నువ్వు పొందావు కనుక వెళ్ళి ప్రకటించు. ఆ ప్రకటించే అనుభవాలు ఈరోజు మనకున్నాయా? ఆ ప్రకటించే వాళ్ళగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు కొరకు ఆయన గూర్చినటువంటి ఆ ప్రేమను ప్రకటించి అనేకులు స్వతంత్రులై దేశము స్వతంత్రత పొందింది. నీకు లేదేమో ఈరోజు స్వాతంత్రత, అది మనం పొందాలి ఈరోజు. అది మనం పొందుచు ప్రభు యొక్క కృపలు, ప్రభు యొక్క ప్రేమలో మనం వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నారు. అందుకే ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రచించినటువంటి రాసినటువంటి యొక్క పత్రిక 1వ అధ్యాయం 25వ
వచనం అనుకుంటాను. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడయుండి తన క్రియలలో ధన్యుడగును అట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదండి స్వాతంత్రత. ప్రభు చేత స్వతంత్రులైనటువంటి వారి బ్రతుకులలో ఇదండి వారు ధన్యులట. ప్రభు చేత ఎంత చక్కనైనటువంటి మాటలు. మరి స్వతంత్రత మరి ప్రభు చేత విడిపింపబడ్డాము. నేను ఈరోజు ప్రభునామమును బట్టి స్వతంత్రంగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఏమున్నదటండి, స్వాతంత్రతనిచ్చు సంపూర్ణమైన నియమము. అసలు ప్రభు ఇచ్చేటటువంటి వాటిలో ఇది ఒక నియమము. విడిపింపబడిన వానిలో ఒక కట్టడ ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నారు ఏంటంటే, ఆ నియమములో మరి తేరి చూసినప్పుడు సంఘము యొక్క బాధ్యత. ప్రతి విశ్వాసులు అది కలిగినప్పుడు ఆ ఐక్యత సంఘములో ప్రారంభం అవగా సంఘము సమాజానికి మేలు కలిగించేదిగా, సంఘము సమాజానికి మేలు కలుగజేసి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా అందులో ఆ ధన్యత్వములోనికి అనేకులను ఆ ప్రేమను పంచి వారి బంధకాలలో నుంచి విడిపించేటటువంటి ఒక సాధనముగా నీవు నేను మార్చబడాలి. అందుకే ఇక్కడ ప్రభు మనకు విడుదలనిచ్చారు. ప్రభు మనకి ఇచ్చినటువంటి విడుదల. అందుకే ఇక్కడ ఏమున్నదటండి, మరి ఆ యొక్క సంపూర్ణ అయిన స్వాతంత్రమునిచ్చిన సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండువాడు ఎవరు నిలకడగా ఉంటే వాడేనటండి, వాడు విని మరచువాడు కాక. మనం ఏం చేస్తామటండి, ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెడతాం కాదక్కడ. అది భద్రం చేసుకోవాలి. మన హృదయమందు వాటిని దేవుని మాటలను భద్రం చేసుకున్నట్లయితే విని వాడు మరచివాడు కాకట. క్రియలో ఏమవుతున్నాడటండి, క్రియలు చేయవాడు అయ్యుండట, తన క్రియలో ధన్యత్వంలోనికి వెళ్తాడట, ధన్యుడగునట. ప్రియ దేవుని సంఘం, ఈరోజు ఉన్నాయా మనకు విడిపింపబడిన మనము, విడుదల పొందిన మనము క్రియలను నిజానికి దేవుని యొక్క మాటకు బద్దులమైనటువంటి మనం ఆ యొక్క స్వాతంత్రం ఇచ్చేటటువంటి నీవు నిలకడగా ఉన్నామా? నేను ప్రభువా విడిపింపబడ్డా, రక్షణ పొందాను, నేను నీ బిడ్డను కాబట్టి నిలకడగా నీలో ఉన్నాను అనే సాక్ష్యం ఈరోజు మనకుందా? నిలకడగా ప్రభువులో, యేసుక్రీస్తు ప్రభువులో నిలకడగా ఉండేటటువంటి స్వాతంత్రత పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తులో నిలకడగా ఉంటాడు. ఆ నిలకడ లేనటువంటిది చూడండి, ఒక్కొక్క మరి ఒకరి విషయాలు, కుటుంబాలు, నిలకడలుగా లేని కుటుంబాలు, నిలకడలుగా లేని ఉద్యోగాలు, వీటిని మరి గ్యారంటీ ఇవ్వలేరు. క్రీస్తులో నిలకడగా ఉన్నటువంటి వారిని మనం చూడగలుగుతాం. నిలకడగలిగిన ఉద్యోగాలు చేసుకున్నాడు, బాధ్యత కలిగినటువంటి రకరకాలు, ఒకటి కాదు ఎన్ని విషయాలు ఆలోచించాలంటే అన్ని విషయాలు. సమయం అవుతుంది కాబట్టి త్వరగా నేను ముగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆలోచన చేద్దాం. ఇటువంటి ఆ పరిస్థితులన్నిటి నుంచి నిలకడగలిగినటువంటి క్రైస్తవ జీవితం నీవు జీవించిన దినమున అదేమవుతుందంటే అది క్రియలు కలిగినదయ్యట. అది క్రియలు కలిగిన మరి నిలకడగలిగిన క్రియలను చేయువాడై ఉండట, తన క్రియలు ఏమవుతున్నాడటండి, ధన్యుడవుతున్నాడట. దేవునికి స్తోత్రం. అదండి ప్రభు ఇచ్చేటటువంటి ఈ యొక్క స్వాతంత్రత నిన్ను నన్ను ధన్యునిగా చేస్తుంటుంది. మరి ధన్యులే అండి, ధన్యులు శ్రేష్ఠులాట, ధన్యులు శ్రేష్ఠులాట. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అది యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆ ధన్యునిగా ఉన్నామా? దేవుని కొరకు, దేవుని ప్రజలుగా ఆ ధన్యత్వంలోని దేవుని కలిగిన వారి ధన్యులు, నిలకడగా ఉన్నవాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ధన్యతలోనికి ప్రభు ఇచ్చేటటువంటి స్వాతంత్రతలో మనం పొందుకొని అనేకులకు ఈ యొక్క మరి స్వాతంత్రత పొందిన మనము ఆ మేలును అందించే క్రైస్తవునిగా ఉండులాగున దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మనం పొందిన మేలు ఈరోజు దేశంతో మరి మనం సెలబ్రేట్ చేసుకొనొచ్చు. అలాగే మరి అనేకులకు యొక్క మేలును అందించే అనుభవాల్లోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం, తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేద్దాం. నా దేవా, మీ యొక్క మాట చొప్పున నిజమే ప్రభువా, ఈరోజైతే మేము దేశమంతా ప్రభువా నాయన తండ్రి ఆనంద కోలాహలముగా ఉంటున్నది. నిజమే తండ్రి, 75వ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మేము జరిపించుకోవటానికి మీరు మాకు ఇచ్చున్నారు అని
ప్రభు సన్నిధిలో ఒకసారి కృతజ్ఞతాస్తుతిని దేవునికి చెల్లిద్దాం. ఆ యొక్క బ్రిటిష్ వారి పాలన నుంచి, మాకు బానిసత్వం నుంచి మా దేశానికి విడుదలనిచ్చిన ఈ దినము అని నమ్ముదాం. నిజంగా ఇది మన కన్నులకు ఆశ్చర్యం. మన పితరులు ఎంతోమంది ఆయా ప్రాంతాల్లో వారు ప్రాణములను పెట్టి మనకు విడుదలనిచ్చి ఉన్నారు. నిజమే ప్రభా, మా దేశం ఈరోజు విడుదల పొందిన దేశము కనుక మా దేశము అనేక దేశాలకు మాదిరిగా ఉన్నది ప్రభువా. దేవుని స్తుతి చెల్లుతాం. నిజమే, అనేకులకు మాదిరిగా ఈరోజు మరి అన్ని రంగాలలో అభివృద్ధి చెందటానికి మనం చూస్తూ ఉంటున్నాం. పరిశీలన చేసుకుందాం. అందులో మీ పాత్ర, నా పాత్ర ఎంత ఉన్నదో పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనం ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రత, ప్రభు మార్గమందు నడిచిన వారమై ఉన్నామా? దేవా, నీ యొక్క మార్గమందు నిలిచి, నీ మార్గంలో నిలిచి, నీ తట్టు తిరిగి నేను మరలా వెనుకకు ఆ పాపానికి దాసును కానయ్యా, నీవు విడుదల ఇచ్చావు నమ్ముదాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడినట్లయితే విడుదల ఇచ్చాడు దేవుడని నమ్ముదాం. స్వాతంత్రత పొంది ఉన్నానయ్యా ప్రభు అంటున్నాడు. మరి అక్కడ స్వాతంత్రత పొందిన నీవు అక్కడ క్రియలలో దానిని మరువక క్రియలలో ధన్యుడు వాటి ప్రభు చూచేటటువంటిది క్రియలు. అందులో మంచివాణిగా నేను ఉంటున్నానయ్యా, ధన్యత్వంలోనికి నేను వెళ్తున్నానయ్యా. నా కుటుంబము ధన్యత్వంలో ఉంటున్నది ప్రభు, నా సంఘము ధన్యత్వంలో ఉంటున్నది. ఈ మేలు, ఈ ధన్యత నా పొరుగు వారికి నేను అందించి సాధనముగా ఉంటానయ్యా అని మనల్ని మనం దేవుడు మాట్లాడితే ఒక గొప్ప సమర్పణతో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమర్పణతో ఈరోజు మన ఈ యొక్క 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాము నాయన. కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా పరలోకపు దేవ, జీవాధిపతి అయిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపా, ప్రేమ, జాలి, దయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపలో మమ్ములను, మా కుటుంబములను జ్ఞాపకం చేసుకొని తండ్రి, మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క చక్కనైనటువంటి దినము ప్రభువా, 74 సంవత్సరములు తండ్రి, భారతదేశ చరిత్రలో ప్రభువా తండ్రి నాయన, విడిపింపబడినటువంటి ఆంగ్లేయుల పాలన నుంచి విడిపింపబడి మేము స్వతంత్రులమై ఈ యొక్క 75వ నాయన తండ్రి మరి సంవత్సరాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నిజంగా తండ్రి నాయన, ఇది చెప్పుకోదగ్గ గొప్ప విషయము ప్రభువా. అనేక మంది దేశమును తొక్కి ఉంటున్నారు, ప్రజలను తొక్కి ఉంటున్నారు, బానిసలుగా చేసి ఉంటున్నారు. ఆ పరిస్థితులన్నిటిలో నుండి మా పితరులందరినీ కూడా మీరు కాపాడి ఉంటున్నారు. ఈరోజు మాకైతే మేము స్వతంత్రాలతో ఉంటున్నాం. ఇంకనూ ఒకవేళ దేశ ప్రజల చేత అనగబడిన పరిస్థితులు ఉంటే అయ్యా, నీవైతే కృపగల దేవుడవు గనుక, నీవైతే ప్రేమగల దేవుడవు గనుక అయినా నీవు ఇచ్చిన స్వాతంత్రత ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటిది కనుక ప్రతి వ్యక్తికి స్వాతంత్రతను మీరు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. స్వతంత్రులగుటకు మీరు పిలువబడ్డారు. నిజమే తండ్రి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభువా, నిజమే, నీవే స్వతంత్రులుగా చేసేటటువంటి దేవుడవు గనుక మీరు ఇదిన మందు మాట్లాడిన ప్రతి మాట తండ్రి, నిన్ను అంగీకరించిన మేము నీ మార్గమందు నడుచుచున్నాం అనుకొనుచు తప్పిపోయేటటువంటి దేవా, మా పరిస్థితులను మార్చమని వేడుకుంటున్నామయ్యా. మారనటువంటి మా యొక్క బ్రతుకులు తండ్రి, మరణములోనికి వెళ్ళి జీవములోనికి మరలా మమ్మల్ని రప్పించిన దేవుడు. అనేక మంది ఈ కరోనా బారిన పడినప్పటికీ మీరు కాపాడి ఉన్నారు. ఎంతోమంది పరిశుద్ధులు కొనుక్కోబడి ఉంటున్నారు. వారి కన్నా మేము గొప్పవారము కామయ్యా. కానీ మాకు ఇచ్చిన సమయాన్ని దేవా, సంఘము వెళ్ళి ఇక్కడ అనేకులకు నీవిచ్చే స్వాతంత్రతను తెలియజేయబడటానికి, నిన్ను గూర్చినటువంటి సువర్తమానం ప్రకటించటానికి మమ్మలను ఏర్పరిచి స్థిరపరిచున్నావు గనుక మీ యొక్క నామమును ప్రకటించటానికి, నీ చేతిలో సాధనములుగా మేము మార్చబడటానికి తండ్రి మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. తండ్రి మమ్మలను ఉజ్జీవపరచమని వేడుకుంటున్నాం.
తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి మనం వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరిచ్చినటువంటి ఈ యొక్క తండ్రి నాయన మరి స్వాతంత్రత మా జీవితాలలో తండ్రి నాయన మేము పొందుకున్నటువంటి వారలమై అనేకులకు ప్రభా తండ్రి ఈ యొక్క విడుదలలోనికి నడిపించి సాధనాలుగా మా క్రియలలో తండ్రి నాయన నిలకడగలిగిన వారలమై ఉంటూ మీరిచ్చిన ధన్యత్వంలోనికి మేము వెళ్తూ నీ యొక్క రాకడలో సంఘము ఎత్తబడేటటువంటి ఆ యొక్క సంఘములో మేము సభ్యులము ఉండునట్లు దేవా మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. మా జీవితాలలో ప్రభువా నిజమే సంఘం అనేటటువంటిది ఇహలోకమైనటువంటి వాటి తట్టు మేము ఆలోచన చేయకాని యందు దృష్టించిన వారమై సార్వత్రిక సంఘము ఎత్తబడుచుంటున్నదని ప్రభువా తండ్రి నాయన ఆ సంఘములో మేము ఉంటామనేటటువంటి గొప్ప నమ్మికతో మా జీవితాన్ని మేము కొనసాగించి సమాజానికి మేము మేలు చేసే వారలముగా దేశానికి మా వలన మేలు కలిగేటటువంటి స్థితిలోనికి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. ఇంకను నీ వాక్యమందు స్థిరులమై వాక్యానుసారముగా మేము నడుచుచు నిత్యము నీ నామమును ప్రకటించి సాధనాలుగా బలపరిచి ఆశీర్వదించి నడిపించమని నీ కృపాదేవును కలుగు చేయమని వేడుకుంటూ ఈ దినమందు ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి. అనేకులు దేవా ఖాళీగా ఉంటున్నారు కానీ వాక్యం నాయన ఆన్లైన్లో పాల్గొనలేని పరిస్థితులు, దౌర్భాగ్యమైన ఆ యొక్క జీవిత బ్రతుకులను వారు విడిచిపెట్టి నిన్ను ఆరాధించువారుగా సంఘానికి కట్టుబడి సంఘానికి లోబడేటటువంటి అనుభవాలను మా సంఘానికి దయచేయండి ప్రభువా. దేవా సంఘమును జ్ఞాపకం చేసుకునండి. ఇటువంటి మనస్తత్వము కలిగిన వారుంటే మార్చి మలచి నీ యందు స్థిరపరచండి. సంఘము ప్రభు ఐక్యతతోనూ ప్రేమతోనూ ఒకరి యందు ఒకరు ప్రేమానురాగము కలిగిన వారలై సత్యం ఇక్కడ స్వతంత్రులుగా చేసి ఉంటున్నది. స్వతంత్రులుగా ఉండటానికి పిలువపడ్డారని ఈనాడే మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. స్వతంత్రత పొందిన వారిలో ఒకరి యందు ఒకరు ప్రేమకు బదులై ఉండాలని మీరు మాట్లాడుతున్నారు కనుక దేవా ఆ ప్రేమ మా సంఘంలో వరదలున్నట్లు బలపరిచి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా. సహాయం చేయండి. క్రీస్తు ప్రేమను కలిగి సమాజమునకు మేము మేలుకరముగా దీవెనకరంగా ఉండునట్లు ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే విత్తబడిన వాక్యము మా అందరిలో ఫలింపును కలుగు చేసి నడిపించండి. అలాగే తండ్రి నాయన మరి దూరదేశంలో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రియులు జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఆయా ప్రాంతాలలో ఉంటున్నారు ప్రభువా. నీ కాపుదల భద్రత నీ దీవెన ఆశీర్వాదం వారిపైన కుటుంబములపైన నుంచి నడిపించమని వేడుకుంటున్నాం. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి మా యొక్క కుటుంబములన్నిటిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకునండి. నీ కృపా దీవెన ఆశీర్వాదం కుటుంబములకు దయచేయమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అలాగనుని మా యొక్క తండ్రి పట్టణంలో ఉండేటటువంటి బంధుమిత్రులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబములను మీ చేతులకు అప్పగించుకున్నాం. దీవించి ఆశీర్వదించి నడిపించండి. వారికి కావలసిన ప్రతి ఒక్కర అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చి నడిపించండి. దేవా ఈ యొక్క థర్డ్ వేవ్ ప్రారంభమై ఉంటున్నదని మేము వింటున్నాం. ఈ కరోనా వ్యాధిని దేవా మీరు అంతమొందించండి ప్రభా. కరోనా వ్యాధిని మీరు అంతమొందించండి. సహాయం చేయండి ప్రభా. చిన్నారులకు కూడా ప్రభా తండ్రి నాయన ఈ యొక్క వ్యాధి సోకుతుంటున్నదని విని ఉంటున్నాం. 12 నుంచి 18 వయస్కులైనటువంటి వారికి కూడా ఇక వ్యాధి సోకి ఉంటున్నదని దేవా మీరే కనికరించండి. కృప చూపించండి యేసయ్యా. దేవాని కృపలో జ్ఞాపకము చేసుకొని ఆయన తండ్రి నాయన మా దేశంను మీరు కాపాడమని వేడుకుంటున్నాము ప్రభా. అనేక దేశాల్లో ఉండేటటువంటి యొక్క కరోనా వ్యాధిని ప్రభా మీరు గద్దించమని వేడుకుంటున్నాము నాయన. ప్రపంచంలో ఈ వ్యాధి లేకుండా మీరు కాపాడి ప్రజలను మీరు కాపాడి సంరక్షించి నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వీటన్నిటిని మేము చూచినప్పుడు మా ఆత్మీయతను మేము తండ్రి నాయన మరి నీలో స్థిరత్వం కలిగి స్థిరులమై ప్రభా నాయన తండ్రి అనేకులకు ప్రభా నీ ప్రేమను పంచిపెడుతూ ప్రభా తండ్రి సాక్షికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి యేసయ్యా. మీరు కనికరించండి, దృష్టి ఉంచండి, కృప చూపించండి యేసయ్యా. వీటిని గద్దించండి ప్రభా. ప్రియులను కోల్పోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారికి నీ యొక్క ఆదరణ దీవెన ఆశీర్వాదం ఉంచి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభుత్వాలకు కావలసినటువంటి ఆయన తండ్రి సమస్తమైనటువంటి సకల విధములైనటువంటి ఆలోచన జ్ఞానమును అలాగే నా ప్రణాళికలు మీరు అనుగ్రహించి ప్రజలను మీరు కాపాడి సంరక్షించి మా దేశం తండ్రి ఆయన మరలా కరోనా బారిన పడకుండా మీరు కాపాడండి. మరలా కరోనా ద్వారా
జరగకుండా మీరు కాపాడమని వేడుకుంటూ ప్రభువా, ఈ యొక్క తండ్రి నాయన వైరస్ను అంతమొందించి నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ప్రపంచ దేశాలలో తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి, మా రాష్ట్రమును పట్టణమును జ్ఞాపకం చేసుకునండి. మా ప్రియులైన అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నేటి దిన దీవెన ఆశీర్వాదము చేత నింపమని తండ్రి నాయన ఇంతవరకు మాకు ఇచ్చిన నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తూ మా సంఘమును కాపాడి సంరక్షించిన నీ కృప దీవెన క్షేమం చేత నింపమని వేడుకుంటూ నేటి నీ కృప ఆశీర్వాదం చేత నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆనందం కూడియున్న మనకును, కుటుంబములకును, సంఘములకును, ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు తన కృపాక్షేమముల చేతను, ప్రభు ఇచ్చినటువంటి విడుదల ఆనందము చేత ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాస జీవితం ఆశీర్వదింపబడి ప్రభు కొరకు సాక్షికరమైన విడుదల పొందిన సంతోషభరితమైనటువంటి జీవితమును ఆశీర్వదించి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. కుమారించుము దేవా, కృమ్మరా ప్రేమ వర్షంబు, కృమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు వీక్షించిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. మరి మా ఆన్లైన్ సర్వీస్ కొరకు ప్రార్థన చేయండి. మరలా వచ్చే ఆదివారం 10 గంటలకు మరి ఆన్లైన్ ఆరాధన ఉంటున్నది. మరి మా యొక్క అనారోగ్యముల దృష్ట్యా అలాగనే ప్రస్తుత మరి పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి ఆన్లైన్ సర్వీస్ను కంటిన్యూ చేయటకు మరి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. మరి ఆన్లైన్లో అందరూ పాల్గొనేటట్లు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మరి ఇంతవరకు ఇచ్చిన ఈ చక్కనైనటువంటి ఈ యొక్క మరి సమయాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ ఈ యొక్క మరి 75th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ దేవుడు మరి మనలను, మన పాలకులను, మన దేశం, మన ప్రజలను బహుగా ఆశీర్వదించి మరి కృప చూపించి తన క్షేమం చేత నింపి నడిపించునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.